ఓకే గాయ్స్, మనం ప్రీవియస్ వీడియోలో అయితే సిఎస్ఎస్కి సంబంధించిన కొంచెం ఇంట్రడక్షన్ అయితే మనం తెలుసుకున్నాం కదా. మీలో ఇంకెవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫస్ట్ ప్రీవియస్ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, అప్పుడు మీకు ఈజీగా అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు యూస్ చేస్తామనే దాని గురించి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. ఈ వీడియోలో అయితే మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కవర్ చేసుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే అంటే హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం సిఎస్ఎస్ యూజ్ చేసుకుని అయితే స్టైల్ చేస్తాం, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ సిఎస్ఎస్లో కూడా 3 డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ 3 డిఫరెంట్ టైప్స్లో ఏ టైప్ని యూజ్ చేసుకున్నా మనం హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్కి స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్, సెకండ్ టైప్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ సిఎస్ఎస్, ఇంకా థర్డ్ టైప్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకేనా. మనం మేజర్గా మన పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు మన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మాత్రమే ప్రిఫర్ అనేది చేస్తాం అనమాట. అది ఎందుకు, ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేసేటప్పుడు అయితే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే, ఇన్లైన్ అంటే ఇక్కడ నేమ్లోనే చూడండి, అంటే పర్టికులర్గా ఒక్క లైన్కి మాత్రమే, ఏదైనా ఒక్క ట్యాగ్కి మాత్రమే మనం స్టైలింగ్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు స్టైల్ అనే ఆట్రిబ్యూట్ని యూస్ చేసుకునేసి, ఫర్ సపోజ్ ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఉంది, దానికి మాత్రమే మనం స్టైలింగ్ అప్లై చేయాలనుకుంటున్నాం ఇండివిజువల్గా. అప్పుడు ఏం చేస్తామంటే స్టార్టింగ్ హెడ్డింగ్ ట్యాగ్ లోపల మనం స్టైల్ అనే ఆట్రిబ్యూట్ని యూస్ చేసుకునేసి మనం కావాలనుకున్న స్టైలింగ్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దాన్ని మనం ఇన్లైన్ అంటాం. అంటే ఏదైనా పర్టికులర్ కంటెంట్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ కంటెంట్ ఉన్న లైన్లోనే సిఎస్ఎస్ని అప్లై చేయడాన్నే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది కొంచెం మనం ఒక మీడియం లెవెల్ ప్రాజెక్ట్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం అయితే ఉండదు, ఏం లేదు. దీన్ని జస్ట్ మనం ఇన్సైడ్ ఆఫ్ ది హెడ్ ట్యాగ్ లోపల స్టైల్ ట్యాగ్ అనే ఒక ట్యాగ్ యూస్ చేసుకునేసి దాని లోపల మనం స్టైలింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే దీన్ని మనం ఫర్ సపోజ్ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్లో మాత్రమే పెట్టగలం, వేరే హెచ్టిఎంఎల్ ఫైల్లోకి అయితే దీన్ని యూస్ చేసుకోలేము అనమాట. ఓకేనా. అదే దీని యొక్క ఒక చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కానీ అది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో అసలు ఉండదు. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ఎలా చేయాలంటే, మీరు ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తారు, నెక్స్ట్ ఒక సిఎస్ఎస్ ఫైల్ కూడా అంటే .css అనే ఎక్స్టెన్షన్తో ఒక సిఎస్ఎస్ ఫైల్ కూడా మీరు డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ సిఎస్ఎస్ ఫైల్ని హెచ్టిఎంఎల్ ఫైల్లోకి లింక్ అనే ఒక ట్యాగ్ని యూస్ చేసుకునేసి మనమైతే లింక్ అయితే చేసుకునేస్తాం అనమాట. అప్పుడు ఆ సిఎస్ఎస్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఈ హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఈజీగా అప్లై అయిపోతుంది. అంటే ఈ ఒక్క ఫైల్కే కాదు, మీరు ఎన్ని హెచ్టిఎంఎల్ ఫైల్ చేసుకున్నా జస్ట్ లింక్ అనే ఒక ట్యాగ్ యూస్ చేసుకునేసి ఈ సిఎస్ఎస్ ఫైల్ అనేది లింక్ చేశారంటే ఎన్ని ఫైల్స్కి, హెచ్టిఎంఎల్ ఫైల్స్ కన్నా ఒకే సిఎస్ఎస్ స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అర్థం కాకపోయినా ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. ఫస్ట్ మనం ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో అయితే చూద్దాం, ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి. ఓకే, నేను టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్ ఓకే, ఇది మన బేసిక్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ కదా. ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్ లోపల నేను ఒక H2 ట్యాగ్ అయితే తీసుకుంటున్నా, దీని లోపల డూ సబ్స్క్రైబ్ అని పెడుతున్నా. ఓకే, నేను ఒక సింపుల్ ఒక టెక్స్ట్ అయితే పెట్టాను, డూ సబ్స్క్రైబ్ టు మై కోడెక్స్ అని పెట్టాను. ఓకేనా. ఇది చూడండి, దీని అవుట్పుట్ అనేది వస్తుందో, ఇక్కడ గో లైవ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, చూడండి మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది, డూ సబ్స్క్రైబ్ టు మై కోడెక్స్ అని. ఈ విధంగా నార్మల్గా ఎటువంటి స్టైల్స్ అనేది మనం ఇప్పుడు అప్లై చేయలేదు, డైరెక్ట్గా మనం హెచ్టిఎంఎల్ మాత్రమే హెచ్టిఎంఎల్ యూస్ చేసుకుని ఒక H2 ట్యాగ్ అయితే పెట్టాం, అదైతే మనకి ఇక్కడ చూపిస్తుంది అంతే. ఇప్పుడు మనం దీనికి ఇన్లైన్ సిఎస్ఎస్ యూస్ చేసుకునేసి స్టైలింగ్ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది H2 ట్యాగ్ యొక్క స్టార్టింగ్ ట్యాగు, ఇదో ఎండింగ్ ట్యాగ్ కదా. ఈ స్టార్టింగ్ ట్యాగ్ లోపల నేను స్టైల్ అనే ఒక ఆట్రిబ్యూట్ని యూస్ చేసుకునేసి ఆ ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో నేను ఇప్పుడు నాకు కావాలనుకున్న ప్రాపర్టీస్ అనేది నేను మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇద్దాం, నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ అయితే ఒకటి ఇద్దాం. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా సజెషన్స్ వచ్చేస్తుంది, జస్ట్ నేను స్కై బ్లూ ఇద్దాం. ఓకే, స్కై బ్లూ అయితే ఇచ్చాం. మీకు ఇంకా డీప్ కలర్స్ కావాలంటే జస్ట్ ఇక్కడికి దాని బాక్స్ మీద క్లిక్ చేసుకునేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ డ్రాగ్ చేసుకున్నట్లయితే మీకు కావాలనుకున్న కలర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ.
చూడండి ఈ విధంగా ఇదంతా ఒక ఫాంట్ ఫ్యామిలీ, ఇది వాల్యూ అనమాట. దీనికి సంబంధించి ఒక ఫాంట్ అనేది మనకు కనబడుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి మీరు ఈ విధంగా ఎన్ని ప్రాపర్టీస్ అయినా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నేను కలర్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలరే కాకుండా కలర్ నేను వైట్లోకి అయితే పెట్టేస్తున్నా. ఈ అజూర్ అనే నేమ్ ఏంటి అనేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వదండి. ఈ బాక్స్లో ఉన్న కలరే మనకు అక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ అయితే చూద్దాం. చూడండి ఆటోమేటిక్గా మనం ఇక్కడ అవుట్పుట్ అనేది చూసుకోవచ్చు. ఫాంట్ చేంజ్ అయింది, అదేవిధంగా ఫాంట్ కలర్ అనేది టెక్స్ట్ కలర్ అనేది వైట్లోకి వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం మనకి ఇక్కడ బ్లూలోకి అయితే వచ్చింది. ఈ విధంగా మనం ఈజీగా ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి మనం ఇక్కడ ఏం చేయలేదు. స్టార్టింగ్ H2 ట్యాగ్ లోపల స్టైల్ అనే ఒక ఆట్రిబ్యూట్ అయితే ఓపెన్ చేసుకునేసి దాని లోపల మనకు కావాలనుకున్న స్టైలింగ్ అన్నీ అప్లై చేసుకున్నాం. ఈ విధంగా నెక్స్ట్ సెమీకోలన్ పక్కన మీరు ఎన్ని ప్రాపర్టీస్ అని ఈ విధంగా ఇచ్చుకుంటూ పోవచ్చు. ఓకేనా? ఈ విధంగా చేస్తూ వెళ్ళాలంటే మనకు కొంచెం కష్టం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ దీని తర్వాత నాకు ఇంకో H2 ట్యాగ్ ఉంది. ఈ H2 ట్యాగ్ లోపల నేను ఒక సింపుల్ టెక్స్ట్ అయితే పెట్టా. ఇప్పుడు ఈ H2కు ఉన్న కలర్స్ ఈ స్టైలింగ్ అనేది దీనికి అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. చూడండి ఒకసారి చూడండి, హాయ్ ఎవ్రీవన్ అనేది ఒక నార్మల్ ఫాంట్ స్టైలు, దానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు, ఎలాంటి ఫాంట్ స్టైల్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఒక డిఫాల్ట్గా మనకి HTML నార్మల్ HTML ఉన్నప్పుడు ఎలా వస్తుందో అదే విధంగా వచ్చేసింది. ఇదే దీని ఇన్లైన్ సిఎస్ఎస్లో ఉన్న ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. మనం ప్రతి ఒక్క ట్యాగ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఈ H2 ట్యాగ్ కూడా స్టైలింగ్ కావాలనుకుంటే మళ్ళీ మొత్తం ఇదే విధంగా స్టైల్ ట్యాగ్ ఆట్రిబ్యూట్ని యూస్ చేసుకునేసి మళ్ళీ మీ స్టైలింగ్ అప్లై చేస్తేనే ఈ సెకండ్ హాయ్ ఎవ్రీవన్ అనే దానికి కూడా కంటెంట్ కూడా మనకి స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్లైన్ అయితే కవర్ చేసుకున్నాం. ఇన్లైన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఏ ట్యాగ్ అయితే ఏ కంటెంట్కి అయితే స్టైలింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో అదే ట్యాగ్ లోపల మీరు స్టైలింగ్ అప్లై చేస్తే దాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ అయితే చూద్దాం. నేను మొత్తం స్టైలింగ్ అయితే తీసేసా. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండు నార్మల్గా అయితే ఉంది. ఇప్పుడు నేను చేస్తాను అంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ హెడ్ ట్యాగ్ లోపల నేను స్టైల్ అనే ఒక ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకునేసి దీని లోపల ఇప్పుడు ఈ రెండింటిని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ ఒక H3 ట్యాగ్ కూడా పడేస్తున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని పెట్టా. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, నేను H2 అని సెలెక్ట్ చేస్తాను. H2 అని ఇచ్చి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చి ఎంటర్ కొట్టామంటే ఇది సిఎస్ఎస్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ని అప్లై చేసే విధానం, ఒక సింటాక్స్ అని చెప్పాలి. ఏం లేదు, జస్ట్ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశాను, ఇన్ బిట్వీన్ దాని లోపల H2 ట్యాగ్ ఇచ్చి అంటే H2 ట్యాగ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టు ఇన్ని H2 ట్యాగులు ఉంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్ లోపల అన్ని H2 ట్యాగులకి మనం ఇచ్చే స్టైలింగ్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. చూడండి రెండు H2 ట్యాగులు అయితే ఉన్నాయి. ఈ రెండు H2 ట్యాగులకి నాకు ఒకేసారి కలరు చేంజ్ అవ్వాలి, నేను కలర్ వచ్చేసి బ్లూ ఇచ్చా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి పింక్ ఇచ్చా, ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇది ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఈ రెండు H2 ట్యాగులకి మన ఈ ఒకే స్టైలింగ్ అనేది అప్లై ఉంటుంది అనమాట. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్, టెక్స్ట్ కలర్ బ్లూ, ఫాంట్ ఫ్యామిలీ సాన్స్ సెరిఫ్ అనేసి మనం ఏదైతే ఇచ్చామో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. దానికి సంబంధించి ఈ రెండు H2 ట్యాగులు అనమాట. ఓకేనా? జూమ్ చేస్తాను. చూడండి ఇక్కడ రెండు H2 ట్యాగులకి ఒకే స్టైలింగ్ అనేది అప్లై చేయబడింది. కానీ ఈ థర్డ్ అంటే ఇది డిఫరెంట్ ట్యాగ్ కదా, H3 ట్యాగ్ కదా, అందుకు మాత్రమే మనకి ఇక్కడ స్టైలింగ్ అనేది అప్లై కాలేదు. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ H3 ట్యాగ్ కూడా నేను సపరేట్గా మళ్ళీ సెలెక్ట్ చేసుకునేసి నేను స్టైలింగ్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ H2ని ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదే విధంగా H3 అని ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్లు ఇచ్చేసామంటే దాని లోపల మనం ఇప్పుడు ప్రాపర్టీస్ అనేది ఇచ్చేయచ్చు అనమాట. కలర్ నేను కలర్ వచ్చేసి రెడ్ ఇస్తున్నా. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ
అంతా ఫాంట్ ఫ్యామిలీసే, మీరు ఏది కావాలని ఇవ్వచ్చు. ఓకే, ఫ్యాంటసీ ఇచ్చా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకోటి ఏదైనా ఇద్దాం ఫాంట్కి సంబంధించి. నాకు ఫాంట్ అనేది ఇటాలిక్లో రావాలి, అంటే కొంచెం స్లాంట్గా రావాలి. ఈ మూడు నాకు H3కి అప్లై అవ్వాలి అనుకునే ప్రాపర్టీస్ అనమాట. ఈ ఈ ఈ స్టైలింగ్ అనేది దానికి అప్లై అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఈ టెక్స్ట్కి అనేది అప్లై అవుతుంది. ఓకేనా, చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ కొంచెం మనకి కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేది కొంచెం దీంతో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కొంచెం స్లాంట్గా అయితే ఉంది. అదేవిధంగా దానికి రెడ్ కలర్ అనేది అప్లై అయింది. ఈ విధంగా మనం ఎన్ని ట్యాగులు ఉన్నా సరే ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ యూస్ చేసుకునేది ట్యాగ్ అనేసే కాదు, H3 అనేసే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అనేది ఉంది. మనం నెక్స్ట్ మాడ్యూల్ అయితే మనం దాన్ని క్లియర్గా అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పటి వరకు మీరు అసలు ఇండియన్ అంటే ఏంటి, ఇంటర్నల్ స్టైలింగ్ అంటే ఏంటి అనేది దానికి తెలుసుకున్నారు. ఇంటర్నల్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇన్సైడ్ ఆఫ్ ది హెడ్ ట్యాగ్ లోపల స్టైల్ ట్యాగ్ అనే ఒక ట్యాగ్ను ఓపెన్ చేసుకునేసి దాని మధ్యలో మీరు డైరెక్ట్గా ట్యాగ్స్ని కానీ, క్లాస్ సెలెక్టర్స్ని కానీ, ఐడి సెలెక్టర్స్, యూనివర్సిటీ, ఇంకా చాలా సెలెక్టర్స్ అనేది ఉంది. జస్ట్ దీన్ని మనం ట్యాగ్ సెలెక్టర్ అంటాం. ఓకేనా, ఈ విధంగా డైరెక్ట్గా ట్యాగ్స్ని సెలెక్ట్ చేసుకునేసి స్టైలింగ్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఓకేనా, ఇది ఇంటర్నల్ స్టైలింగ్. ఓకేనా, ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. నేను జస్ట్ ఈ స్టైలింగ్ అన్ని కాపీ చేసుకునేసి దీనైతే రిమూవ్ చేసేస్తున్నా, ఈ స్టైల్ ట్యాగ్ తీసేస్తున్నా. ఇప్పుడు మనం థర్డ్ అండ్ ఇంపార్టెంట్ టైప్ అయిన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ నార్మల్గా అయితే వచ్చేసింది, నాకు ఎలాంటి స్టైలింగ్ అనేది లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే సపరేట్గా ఇప్పుడు నేను ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేసుకున్నా. ఆ ఫైల్కి నేమ్ ఏమి ఇస్తున్నానంటే మీరు ఏదన్నా ఇవ్వచ్చు, కానీ .css అనే ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రమే మనకి ఇది సిఎస్ఎస్ ఫైల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్లయితే యాజ్ సింబల్, ఈ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ అయింది అనేదానికి ఇండికేటర్ అనమాట ఈ యాజ్ సింబల్. నెక్స్ట్ ఇది లెస్ దాన్ గ్రేటర్ దాన్ అనేది HTML ఫైల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది అనేదానికి ఇండికేటర్. ఈ విధంగా ఇండికేషన్ వస్తే మాత్రమే, ఈ సింబల్ వస్తే మాత్రమే మీకు సిఎస్ఎస్ ఫైలు కరెక్ట్గా క్రియేట్ అయింది అనేసి అర్థం. ఓకేనా, ఓకే, మనం క్రియేట్ అయితే చేసాం styling.css అనే ఒక ఫైల్ని. ఇప్పుడు నేను అక్కడ కాపీ చేసుకున్న స్టైలింగ్స్ని, అంటే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్లో ఇచ్చాం కదా, H2కి ఒక స్టైలింగ్, H3కి ఒక స్టైలింగ్, దాన్ని కాపీ చేసుకున్న, జస్ట్ దాన్ని పేస్ట్ అయితే చేస్తున్నా. ఓకే, ఈ విధంగా నేను డైరెక్ట్గా H2కి ఒక స్టైలింగ్, H3కి ఒక స్టైలింగ్ ఇచ్చేసి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కూడా చూడండి, మనకు అసలు ఏమి చేంజ్ అనేది లేదు. ఎందుకు లేదురా అంటే మనం ఇంకా ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని ఈ టైప్స్ ఆఫ్ CSS.html అనే HTML ఫైల్కి మనం ఇంకా లింక్ చేయలేదన్నమాట. ఆ లింక్ చేస్తే మాత్రమే మనం ఇక్కడ అప్లై చేసిన స్టైలింగ్ అనేది ఈ HTML ఫైల్లో ఉన్న H2 ట్యాగ్స్కి, H3 ట్యాగ్స్కి అప్లై అవ్వడం జరుగుతుంది. లేకపోతే అసలు ఇంపాసిబుల్ అనమాట, అసలు అప్లై కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జస్ట్ లింక్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టినట్లయితే, ఓకే, మనం లింక్ అనే ట్యాగ్ను ఓపెన్ చేసుకునేసి దాని లోపల REL అంటే రిలేషన్, దీని లోపల ఏం రిలేషన్ అంటే ఇది స్టైల్ షీట్ అనేసి ఉంటుందన్నమాట. స్టైల్ షీట్. ఓకే, నెక్స్ట్ హెచ్రెఫ్ అనేది మనం ఆల్రెడీ HTML టాపిక్స్ కవర్ చేసుకునేటప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. హెచ్రెఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ పేజెస్ని లింక్ చేయడానికి. మనం ఈ హెచ్రెఫ్ అంటే హైపర్ రెఫరెన్స్ అనే ఒక యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, దీని లోపల మనం దీనికి సంబంధించిన, అంటే మన స్టైలింగ్ ఫైల్కి, సిఎస్ఎస్ ఫైల్కి సంబంధించిన నేమ్ అనేది మనం ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. styling.css. ఓకేనా, అంతే. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏం చేయలేదు, లింక్ అనే ఒక ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకునేసి లోపల REL అంటే రిలేషన్, ఇది ఏం రిలేషన్ అంటే స్టైల్ షీట్, అంటే మన సిఎస్ఎస్ ఫైల్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాం కదా, ఆ రిలేషన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, స్టైల్ షీట్స్ రిలేషన్. నెక్స్ట్ హెచ్రెఫ్ లోపల styling.css అంటే మనం ఏ ఫైల్ అయితే మనకు కావాలనుకున్న స్టైలింగ్ రాసామో దానికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసాం. ఓకేనా, ఇప్పుడు నేను సేవ్ చేసేసి రన్ అయితే చేస్తున్నా. చూడండి, మనకి ఇందాక మనం దానికి లింక్ చేయకముందు నార్మల్గా అయితే ఉంది, కానీ ఇప్పుడు చూసినట్లయితే మనకి అదే స్టైలింగ్ అనేది మళ్ళీ వచ్చేసింది. ఓకేనా, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దని చూడండి, మళ్ళీ కావాలంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేశాను. ఇప్పుడు మనకి లింక్ అవుతుందా? అవ్వదు. సిఎస్ఎస్ అని పెట్టాలి. సిఎస్ అని పెట్టి ఇప్పుడు చూద్దాం. చూడండి, నార్మల్గా వచ్చేసింది. ఇక్కడ లింకింగ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే లింక్ చేయాల్సి ఉంటుందన్నమాట.
చూడండి ఇప్పుడు నేను జస్ట్ మళ్ళీ ఎస్ని అయితే పెట్టేస్తున్నా, సేవ్ చేసా. ఇప్పుడు అదే ఫైల్ చూడండి నీట్గా మనం ఆ సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ అప్లై చేసిన స్టైలింగ్స్ అన్నీ మనకు అప్లై అయిపోయిందనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఈ వీడియోలో ఇన్లైన్ సిఎస్ఎస్, నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. మీకు అర్థం కాకపోయినా ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నేను చూసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మన సిఎస్ఎస్ కోర్స్కి మొత్తానికి ఒక ఫౌండేషన్ లాగా అనమాట. ఓకేనా, మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాం. అంతవరకు జై హింద్.